అదే అక్కడ తెగిపోయిందిగా ఇప్పేశాను ఇక్కడికి తిప్పాను తిరిగినా ఇది ఇప్పేనా ఇప్పే మరి ముందు వేసి మాట్లాడిపోతే పైకుంటారా నీళ్ళు బయటకు ఏమంట ఇచ్చారు ఇది వెళ్ళిపోవాలా నీళ్ళు మెరుపులుగా అంటే ఎక్కువ వరకు ఏ సప్పుడు చదవడం తెలియదుగా బీపీ ఏదో ఉంటుందన్న అది అయితే సరిపోదా అది వేసాక వేసేవారు పర్లేదు పెద్ద ఏమి కదా చిన్నపిల్లలు కాదు కదా నాసిపోతే బాబాయ్ ఇబ్బందియా నేను కారు నేను చెప్తాను దగ్గర వస్తే కాబట్టి గీ కూడా తీసేస్తే ఇంకా ఏమన్నా పనంగా రావడం అదే చేస్తాను అవును ఇంకా అయిపోయిందిలే ఆయన ఒప్పుగా అవును అగ్రి కదా అంతే ఇదే పని ఆడికేమో పండగలు మరి అమ్మ దొంగ నా కొడుకులు ఎంత స్టోరీ చెప్పేది సరే నీగా సార్కి నాకు అందరికి మాయం చేస్తారు ఇక్కడ నుండి లోడ్ వెళ్ళినట్టు అది కైకులూరులో ఎవడో ఆపేసినట్టు అది డబ్బులు ఎగ్గొట్టేసి ఇక బాబోయ్ కన్నగాలు ఏంటారు బాబోయ్ నెంబర్ వన్ కన్నగే సార్ మామూలుగానే నమ్మడు అవి కూడా వదిలేసేదా రెండు వదిలేసి అది బ్లీచింగ్ తెచ్చేసి కొంచెం వాటర్ అలా జల్లేసి కొంచెం లైట్గానే వేద్దాం అది మామూలుగా అలా ఉన్నా ఇంటిపోతానా నాసు కదా బ్రష్ ఉంటుంది బ్రష్ టేస్ట్ అది బుక్లెట్ లాంటిది ఉంది కదా అందులో ఉంటుంది అదే సార్ బైక్ నేను బైక్
తగ్గిపోయి మోటార్ మరి అతను వెళ్ళిపోతుంది వేస్ట్ ఎందుకన్నా వాటర్ కూల్ అవుతుంది సార్ గారు కరెంట్ బిల్ చేసి అని ఏటని ఇదే మీ ఊర్లో అంత చెప్పుకుంటారు ఇది అంత నేను అలా ఎత్తుకున్నా అదే నాకు అడిగినా డౌట్ వచ్చింది 3 రోజులు వాడుతుంది ఇది నాకు అలా ఎక్కువ షేర్ చేసి కంట్రోల్ ఇక్కడికి అడిగేస్తావా మరి అందుకు జస్ట్ ఏదో అంటే మా నీళ్ళు కొన్నావా బ్రష్ చేస్తాను అంతా చూడేస్తా పసుపు పెడతాను మధ్యలో మళ్ళీ అలవాటు ఉంది కాబట్టి పైన ఉంది కాబట్టి వండుకుంటున్నాను. పన్నెండు దాకా స్మెల్ రాదు ఇంకా మళ్ళీ నైట్ కొడుకునేది చేస్తాను కదా 12 దాకా అది బ్యాక్ స్మెల్ అంటారు. అవునా 2 కూడా డౌటే అంతే అదే కోర్టు పుచ్చుకుంటున్నాయి కదా కట్టేసావు ఇది కట్టేసావు ఎత్తి కట్టావు కట్టేసావు మొత్తం నీళ్ళు ఇవ్వాలి అయిపోయింది. ఏం చేయాలంటే బాగా చిన్నవి బాగా పెద్దవి కాదు బాగా చిన్నవి ఉన్నాయి అవి మాత్రం పక్కన పెడదాం ఉంచేసి పెద్దవన్నీ తూకం వేసేసి ఇందులో వేసేద్దాం. ఆ చిన్నవి చూసుకొని అవి ఏంటి చేద్దాం అని ఒకరు ఆలోచిద్దాం. వేరే దీనిలో ఉంచడమా ఏంటి ఆ సైజ్ చూసి దాన్ని బట్టి కేజీకి ఎన్ని వస్తున్నాయి చూసి దీనికి ఒక 50 గ్రాముల తేడా ఉంటే ఒక 80 గ్రాములు 100 గ్రాముల దగ్గర ఉంటే మాకు వేరే దగ్గర ఉంటారు అప్పుడు మేతంటే వాటరా ఉన్నాయి వాళ్ళు ఉన్నాయి దగ్గర ఇదే ఇవి ఉన్నాయి మరి అన్నీ వాటర్ దాంట్లో తీయకుండా
కానీ మళ్ళీ సారి కలపకపోయావా దాన్ని ఎరువు కలపకపోయావా ఇలా ఇచ్చాను అన్నీ అయిపోయినా అదే దగ్గర అయిపోయింది ఆట తీసుకొచ్చి చికెన్ ఎక్కడ చేద్దాం. హాయ్ హలో నమస్తే వనక్కం. మనసులో మాట మీతో ఈ పూట మీ సత్య. మనం నిన్న మాట్లాడుకున్నాం కదా, ఇది పరమీల యొక్క ఫామ్ని ఎలా మనం మెయింటైన్ చేయాలి, ఎలా వాడాలో ఈరోజు చెప్పుకుందాం అనుకున్నాం కదా. దానికోసమే స్పెషల్గా ఈరోజు ఉదయం రావడం జరిగింది. ముందుగా మనం ఇలాంటి ట్యాంక్ నిర్మించుకోవాలి. సిమెంట్ ఎగ్గుతో నిర్మించుకొని కింద కొంచెం గట్టిగా ఉండి మట్టితో సదులు చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంటి పరద టార్పాలిన్ ఒకటి కప్పుకొని కొంచెం బాగా థిక్గా ఉండేది చూసుకోవాలి, సాఫ్ట్గా ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిరోజు కడగలసి వస్తుంది, కొంచెం ఎక్కువ పిల్లలు ఉండేటప్పుడు ప్రతిరోజు కడగలసి వస్తుంది కాబట్టి మనం కాలుతో గట్ట అనేటప్పుడు మనకి స్మూత్గా ఉండాలి. సెకండ్ ఏంటంటే పలుచగా ఉంటే త్వరగా చిరిగిపోద్ది, అంటే వాటర్ తీసి దీనివల్ల చిరిగిపోద్ది. కాబట్టి మనం సింపుల్గా ఏం చేసుకోవాలంటే బాగా ఉండేటట్టు చూసుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత తప్పాలిని కూడా 4 చివర్లు మధ్యలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నీట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే కాలువ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ ఏదైతే సీడ్ తీసుకొస్తామో, అదే చిన్న సీడ్ ఉంటుంది కదా, 1 అంగుళం సీడు, 1/2 అంగుళం సీడ్ ఉంటుంది కదా, ఆ సీడ్ తీసుకొచ్చి మనం జాగ్రత్తగా ఇందులో డిఓపి వేసి వాటర్ నీట్గా చల్లుకొని డిఓపితో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో వాటర్ పెట్టి ఆ చిన్న సీడ్ని వేసుకోవాలి. చిన్న సీడ్కి చాలా చిన్న మేత ఉంటుంది. ఆ మేత ఏంటంటే మనకి రెగ్యులర్గా షాపుల్లో దొరుకుద్ది. నాకు తెలిసి మ్యాక్సిమం సీడ్ ఏంటంటే మనకి 1,00,000 సీడ్కి ఇలాంటి ఒక పాన్ సరిపోద్ది. అవి 15 రోజుల వరకు ఉండొచ్చు ఇలాంటి పాన్లో. ఆ 1,00,000 సీడ్కి కూడా మనం మేత అనేది 10 రోజులకి ఒక కట్ అవుతుంది. ఆ కట్ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటూ మేత వేస్తూ దానికి కావాల్సిన లిక్విడ్ ఒకటి ఉంటుంది. అది ఆ లిక్విడ్ పేరు చెప్తాను, అందులో బాటిల్ ఉంటుంది చూడండి. ఆ లిక్విడ్ అనేది 20% 10% ఉంటుంది. మ్యాక్సిమం హెవీ అవసరం లేదు కాబట్టి 10% వాడుకోవచ్చు. కానీ కొందరు చెప్పిన దీని ప్రకారం ఏంటంటే 20% వాడితే మంచిది అంటారు. సో అది మీ యొక్క వాటర్ యొక్క దీన్ని బట్టి ఉంటుంది. అయితే మనకి అది వేసిన తర్వాత సీడ్ వేసిన తర్వాత మేత చేసుకొని ఎండ్రోసిన్ BH అనేది మనం 20% కానీ 10% కానీ వాడచ్చు. వాడిన తర్వాత మనం లిటరల్లీ ఏం చేయాలంటే అవి 15 రోజుల తర్వాత అది పెరగడం స్టార్ట్ అవుతాయి. పెరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే సీడ్ ఒక్క దీనికైనా ఏదైనా వైరస్ కానీ ఏదైనా తేడా వస్తే మొత్తం సీడ్ అంతా పోతుంది. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఫామ్ని. అలా మెయింటైన్ చేస్తే ఇక్కడ పరిశుభ్రత పాటించాలి. మనం ఇందులో దిగేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. వాటికి వీలైతే పసుపు నీళ్ళలో కాళ్ళు చేతులు కడుక్కొని డెటాల్లో కడుక్కొని మళ్ళీ మామూలు వాటర్తో కడుక్కొని అప్పుడు దిగాలి. ఇందులో వచ్చిన తర్వాత కూడాను బయటకు వచ్చిన తర్వాత అదేవిధంగా పసుపు నీళ్ళతోనూ డెటాల్తో కడుక్కోవాలి. ఎందుకంటే ఇందులో మెడిసిన్ ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్ మనకి కాలికి ఏమైనా ఎలర్జీ చేయకుండా ఉండడానికి. వీలైతే కాలికి చేతులకి ఏమైనా గ్లౌజెస్ టైప్ వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత మనం 15 రోజుల తర్వాత చిన్న సీడ్ పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడికి ఒక 1 నెల రోజులు అవుద్ది. 1 నెల రోజులు అయిన తర్వాత సీడ్ అనేది మార్పు చెందుతూ ఉంటుంది. అంటే అంగుళంది 2 అంగుళాలు 3 అంగుళాలు ఇలా పెరుగుతూ ఉంటుంది కదా. ఆ పెరిగిన సమయంలో మనం ఏం చేయాలంటే అప్పుడు మనం అది గ్రేడింగ్ చేసుకోవాలి. గ్రేడింగ్ అంటే ఇప్పుడు 2 అంగుళాలు ఒక దీనిలో, 3 అంగుళాలు ఒక దీనిలో, 4 అంగుళాలు ఒక దీనిలో, 5 అంగుళాలు ఇలా అవి ప్రతి 10 రోజులకి అలా మార్చుకుంటూ ఉండాలి. ఇలా 1 నెల రోజులకి అంటే 2 నెలల్లోపు 3 సార్లు 4 సార్లు గ్రేడింగ్ చేసుకోవాలి. 2 నెలలు దాటిన తర్వాత మనం ప్రతి వారం రోజులకి గ్రేడింగ్ చేసుకోవాలి. అలాగా మనం 1 నెల చేయాలంటే 1 నెలలో 4 సార్లు గ్రేడింగ్ చేస్తాం. 3 నెలల తర్వాత అప్పుడు ప్రతి 4 రోజులు కూడా గ్రేడింగ్ చేసుకోవాలి.
అంటే ఎందుకు ఈ గ్రేడింగ్ ఎందుకంటే ఇప్పుడు మేత ఉంది, మనం మేత క్వాంటిటీ పెంచుతాం, వాటి యొక్క పరిమాణం కూడా పెంచుతాం. ఇప్పుడు 1 mm తీసుకున్నాం స్టార్టింగ్లో, 0 mm వేస్తాం మనం ఈ సీడ్కి. 0 mm నుండి 1 mmకి వస్తాం, 1 mm నుండి 2 mmకి వస్తాం, 2 mm నుండి 3 mmకి వస్తాం. ఇది ఫైనల్ అన్నమాట కొరమీన పిల్లలకి. 3 mm తర్వాత ఇంకా పెద్ద అవుతున్నాయంటే 4 mm వాడతాం. అయితే ఈ మేత అయితే ఏదైతే వేస్తున్నామో ఈ మేత ఏం చేస్తుందంటే ఏదైతే దొరుకుతుందో బలమైనది ఏవైతే ఉందో ఈ కొరమీనలో అది మాత్రమే అది క్యాప్చర్ చేసుకుంటుంది, అది మాత్రమే అది మేత తీసుకుంటుంది, ఫీడ్ తీసుకుని మిగతా వాటిని ఎదగకుండా చేస్తుంది. ఇలా గ్రేడింగ్ చేసుకోగలిగితే ఏంటంటే అన్ని కూడా ఒకే రకమైన బలమైన సమూహంలో ప్రతి ఒక్క కొరమీన కూడా మనకి మేత దొరుకుతుంది. ఆ సమయంలో మనం ఆ మేతని అవి అన్నిటికీ అందించగలం కాబట్టి అప్పుడు అన్ని సమానంగా పెరుగుతాయి. అంటే కొంచెం తేడాలు ఉంటాయి, మరీ ఎక్కువ తేడా ఉండదు. అంటే ఒక కొరమీను 100 గ్రాములు పెరిగితే ఇంకొక కొరమీను 40 గ్రాములు 50 గ్రాములు ఉండదు. ఒక కొరమీను 100 గ్రాములు పెరిగితే ఇంకొక కొరమీను 95 గ్రాములు 97 గ్రాములు 90 గ్రాములు ఇలా తేడాలు మాత్రమే ఉంటాయి. ఇలా మనం పెంచుకోగలిగితే వీటికి బయట మంచి మార్కెట్ కూడా ఉంది. కానీ ఆ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయగలగాలి, వాటిని ఆ యొక్క చైన్ లింక్ని మనం తెలుసుకోగలగాలి. అప్పుడు మాత్రమే ఈ ఫామ్లో లాభాలు ఉంటాయి. నాకు తెలిసి అయితే జాగ్రత్తగా చేసుకుంటే నష్టాలు అయితే ఉండవు, కానీ లాభాలు లేకపోయినా ఈ వ్యాపారంలో చేసుకుంటే మనకి నెలసరి ఆదాయం మాత్రం వస్తుంది. అంటే ఇప్పుడు నెలకి మనం ఎక్కడో పని చేస్తే ఒక 25,000 30,000 వస్తే అదే మనం ఫామ్ పెట్టుకొని చేసుకుంటే ఖర్చు నుండి పోను ఒక 25 నుండి 40,000 వరకు సంపాదించుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ మార్కెట్లో మనం నిలదొక్కుకోగలగాలి, నమ్మకం పెంచుకోవాలి. ఎందుకంటే నమ్మకం గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఇక్కడ 2 ట్యాంకులు ఉండేవి, 3 ట్యాంకులు, చిన్న ట్యాంక్ ఒకటి ఉండేది, మొత్తం 3 ట్యాంకులు చేస్తుండగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళతో పరిచయం జరిగింది. వాళ్ళ గురించి నాకు సరిగా తెలీదు. ఆ టైంలో ఏం చేశారంటే వాళ్ళు ఒకనొక సమయంలో ఒక చిన్న రాంగ్ స్టెప్ చేశారు. అది నాకు తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయినాను. నేనే కాదు, మా సార్ కానీ మిగతా వాళ్ళు కానీ మా గవర్నమెంట్స్ కానీ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది సినిమా స్టోరీ గురించిన ట్విస్ట్లు అనమాట. ఆల్రెడీ అందులో మాకు 5 ఇంచులు 6 ఇంచులు 7 ఇంచులు పిల్లలు ఉన్నాయంటే మేము ఇస్తామని చెప్పి ఒక ఆయనకి నలుగురు ఆయనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ నమ్మి ఆయన డబ్బులు కొట్టేయడం జరిగింది. డబ్బులు కొట్టేసిన తర్వాత ఇంత కౌంట్ అంటే ఒక 20,000 పిల్లలు పంపిస్తామని చెప్పారు. వాటికి తగ్గట్టుగా 2 లక్షలు అయిన అమౌంట్ పంపించడం జరిగింది. అయితే అక్కడికి నైట్ 11 ఆ టైంకి వ్యాన్ వచ్చింది. అంటే ఉదయం రావాల్సిన వ్యాను ఇదిగో అదిగో కాలయాపన చేసి సాయంత్రం వీళ్ళు రప్పించారు. రప్పించిన తర్వాత నైట్ టైము ఇతను వెళ్ళాడో లేదో మాకు తెలీదు. నైట్ అలాగా ఆయన ఫోన్లు చేస్తూ ఉండడం, మేము రిప్లై ఇవ్వడం, ఇదిగో అదిగో అని చెప్పడం జరిగింది. అయితే ఉదయంకి వెళ్తే ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అప్పుడు ఏంటంటే సంగతి అవతల నలుగురు ఆయనకి సమాధానం చెప్పాల్సి వచ్చింది. 20,000 పంపించిన వ్యాన్ నా దగ్గర రాలేదండి, ఆయన ఫోన్ ఎత్తడం లేదు ఆ వ్యక్తి అని చెప్పారు. అప్పుడు మేము ఇక్కడికి వచ్చే విషయం తెలుసుకుంటే వ్యాన్ ఎక్కడో కైకలూరులో ఆగిపోయింది. ఆయన కైకలూరు వాళ్ళకి నలుగురు ఆయన డబ్బులు ఇవ్వాలంట. వీళ్ళకి ఎలాగో తెలిసింది దారి, ఆయన సరుకు అక్కడ ఆపేసి దింపేశారు. సో అమౌంట్ అనేది వాళ్ళ బాధ్యత తీరిస్తే కానీ వీళ్ళకి ఎవరని చెప్పాలి. అదేంటది సరుకు మా సార్ది, ఆయనతో మాట్లాడుకున్నాం, ఆయనతో డైరెక్ట్ పంపించాల్సింది, మధ్యలో కైకూరులో ఆపడం అంటే ఈ ఎస్ఐ గారి దగ్గర పెట్టడం ఏంటి, ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టడం ఏంటి విషయం అని మేము తీవ్రంగా ఆలోచించాం. అయితే సార్ బిజీగా ఉండడం వల్ల వేరే ఉన్నారు. తర్వాత రోజు ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు సార్ దగ్గర ఆయన చాలా సైలెంట్గా చెవులు చెప్తున్నాడు, సార్ అసలు మీకు సరిగ్గా పంపించలేదు, అసలు వ్యాన్లో సరిగ్గా పంపించలేదు, మా దగ్గర అంత సైజు లేదు, ఆ కౌంట్లో అంత సైజు లేదని సార్ తీరిగ్గా చెప్తున్నాడు. అప్పుడు మేమందరం ఆశ్చర్యం, ఇదేంటిది ఆ రోజంతా పెద్ద సినిమా డ్రామా నడిచింది, ఇది సడన్గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారేంటి అనుకున్నాం. చివరికి తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆయన తాలో డబ్బులు ఉంచేసుకొని ఆ వ్యానుడికి ఆయిల్ డబ్బులు కొట్టించేసి నువ్వు ఖాళీగా వెళ్ళిపో పర్వాలేదు మేమంతా చూసుకుంటామని చెప్తే ఆ వ్యానుడికి నన్ను కైకలూరులో ఆపేశారు, నేను వెళ్ళి సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, నా వ్యాను ఈ రోజుకో రేపటికో ఎమ్మెల్యే గారు రమ్మన్నారు ఇప్పిస్తానని చెప్పారు అని స్టోరీ పెద్దది వెళ్ళారు. చివరికి వాస్తవం ఏంటంటే ఇక్కడ నుంచి వాళ్ళు అనుకున్న కౌంటు లేదు, అనుకున్న సైజు లేదు, ఇక్కడ నుండి అసలుకి కొరమీన పిల్ల పంపించడమే జరగలేదు. ఈ విషయం అంతా తెలిసిన తర్వాత నాకు అనిపించింది లిటరలీ ఏంటి ఎంత నమ్మక ద్రోహం ఉంటుందా వ్యాపారంలో. అంటే వ్యాపారం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి వ్యక్తులను నమ్మాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని నమ్మాలి అని అనుకుని అప్పుడు సార్ చెప్తే
తప్పది. మనల్ని నమ్ముకొని అతను డబ్బులు వేశాడు, మనం చెప్తేనే ఆయన మనకు పూర్తి అమౌంట్ కొట్టాడు, కాబట్టి మనం తప్పకుండా పండించాలి ఆయనకి అని చెప్పి వీళ్ళతో సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వీళ్ళతో ఇక్కడ ఏ సైజు పిల్ల ఉందో ఆ సైజు పిల్ల పంపించి మిగతా డబ్బులకి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ ఏది కావాలంటే అది పంపించమని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఒక మాట ఇస్తే ఆ మాటకు నిలబడ్డం ఎలాగో సార్ దగ్గర చూశాను, ఒక మాటని అబద్ధం చేసి వాళ్ళని నమ్మించి మోసం చేయడం ఎలాగో ఇక్కడ చేపలు పెంచిన ఆ వ్యక్తిని చూశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వ్యాపారంలో ఎన్నో రకాల మెలకువలు ఉంటాయి, ఆ మెలకువలు తెలుసుకొని మనం దిగాలి, లేకపోతే మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఈ కొరమీన పిల్లల యొక్క వెయిట్ చూసి ఈ కొత్త పండ్లో వేద్దాం. థ్యాంక్ యూ. అయితే చాలా మంది అనుకోవచ్చు, వేరే వ్యక్తిని తెచ్చాడు కదా, ఈ వ్యక్తి ఎందుకో పాన్లో దిగులన్నీ చేస్తున్నాడు అని. అంటే రేపు పొద్దున మనం ఒక పని వాళ్ళని పెట్టుకున్నప్పటికీ ఒకవేళ పని వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చినా మనం ఏం చేయాలప్పుడు రంగంలోకి దిగాలి. మనం సొంతగా చేసుకునే స్థాయి ఉంటేనే మనం వ్యాపారంలో దిగాలి. ఇదేనే కాదు, ఏదైనా డైరీ ఫామ్ కానీ, కోళ్ళ ఫామ్ కానీ, గొర్రెల ఫామ్ కానీ ఏదైనా మనం నేరుగా దిగ్గలిగితేనే మనం చేయాలి, లేకపోతే వ్యాపారం మానేయాలి. బాగానే ఇవే చూడండి కొరమీన్లు, ఇవి మనకి చూద్దాం ఈ 5 ఎన్ని తూగుతాయి అనేది, ఎన్ని కేజీ వస్తుంది అనేది. ఇక్కడ మనం కాటా పెట్టడం జరిగింది, అయితే ఈ కాటాలు ఇప్పుడు కొలత వేయడం జరుగుతుంది. ముందు ఈ కాటా ఎంత బరువు ఉందో, ఈ ఖాళీ టబ్ ఎంత బరువు ఉందో, చూసుకోవాలి. ఖాళీ డబ్బు 704 గ్రాములు ఉంది. మనం జీరో తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 కొరమీన్లు ఎంత వెయిట్ వస్తుందో మనం చూద్దాం. ఈ 5 కొరమీన్లు 165 గ్రాములు వచ్చింది. అంటే సుమారుగా ఒక్కొక్క కొరమీను 120 గ్రాముల పైన, 220 గ్రాముల పైన ఉంది. కాబట్టి ఈ ఫామ్లో ఇవి దాదాపుగా 8 నెలలు 13 అంటే ఈ 4 నెలలు 13కి ఇవి 4 నెలలు, అవి 4 నెలలు, 8 నెలలు చాపిది. మరొక 2 నెలలు ఉంటే దాదాపుగా అర కేజీలకి పెరిగే అవకాశం ఉంది. కలిపి వేద్దాం అన్నీ, చిన్న కూడా వేద్దాం. కట్టే గుడి అమ్మ వాళ్ళు కానా పెట్టలేదా? పెట్టలేదు పెట్టాను. ఇది ఆపే నేను ఆపుతాను, కట్టేసాను. వెళ్ళాలి. ఎక్కువైనా పర్లేదా? ఎక్కువైనా పర్లేదు. మరి పొలం 3, 6, 9 లెక్కేసుకోవడం. ఇక్కడ మీరు తీసుకొచ్చి నిండా వేసుకుని తీసుకున్నా పర్లా, ఒక్కొక్కటి లెక్కేస్తాను 9. అయితే మనం ఏంటంటే ఈ కొరమీను పెంచేటప్పుడు చాలా జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలంటే ఒక్కడికి దేనికి జరిగినా మిగతా అన్నీ కూడా స్పాయిల్ అయిపోతాయి. 3, 6, 7, 10 ఉన్నాయి. 10 తీసుకొచ్చాడు అంటే 10 అంటే లిటరలీ 2 కేజీలు అయ్యాయి. ఇప్పటికి మనం ఈ కొరమీనుల ఫామ్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో బర్డ్ ఫ్లూ వచ్చింది, కోడి తినడం మానేశారు, మటన్ కొందామంటే చాలా రేట్ అయిపోయింది. మనకు అందుబాటులో ఉండేది ఏంటంటే చేపలు మాత్రమే. చూడండి మంచి సైజు ఉన్నాయి, దాదాపు ఇది 1/2 కేజీ పైన ఉంటుంది. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇదైతే 300 గ్రాముల పైన ఉంటుంది. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 40. ఇంకోటి అప్పు తెచ్చేసలేదు అంటే నాకు లెక్క పెట్టే లోపల నేను 40 అవుతాయి. అంటే సుమారు నేను
వాళ్ళకి 1500 పిల్లలు ఉంటున్నాను నా దగ్గర అయినట్టు వాళ్ళు 340 పిల్లలు ఉంచారు. 1500 పిల్లలు అయితే చూడటం చాలా కష్టమే. పెద్దగా అయితే మన మ్యాథ్తో పాటు దాన్ని సేవ్ చేయడం కష్టం అవుద్ది. వేసే ముందుగా వేసాయి చూడు, అక్కడ వెల్లాడిపోయి ఉంటాయి అంతది. మనం స్పీడ్గా చేయాలి. ఇంకా అంటే అవతల ఉండిపోయింది కదా, లేదా కొంచెం త్వరగా ఆ మూల కలగా అటు మూల నుండి ఇట్లా ఆగాలన్నయ్య. అటు మూల నుండి ఇట్లా అయితే మొత్తం వచ్చేది, ఎందుకంటే ఎత్తుడు ఎక్కలేదు, లోతుకి వెళ్ళిపోతుంది. అంతే, నీకు తెలుసు కానీ ఏంటంటే అన్నయ్యకి తెలిసేదని టెస్ట్ చేస్తున్నాం. 41. జాగ్రత్త జారు, దీని అంత ఈజీగా ఉండదు అక్కడ. 42. 43. 44. 45. 46. 47. 48. మన దగ్గర వాటర్ కూడా కొంచెం హైట్ తగ్గించి పెట్టుకోవాలి. ఒకవేళ హైట్గా పెట్టాలనుకుంటే దీని మీద ఏంటంటే ఆపకుండా కానీ లేకపోతే వల లాంటివి ఉంటుంది, అంటే పైకి ఎగరకుండా ఉంటాయి. అంటే వల కొంచెం చిన్న కన్నాలుండి చిక్కుకోకుండా ఉండాలి. ఎందుకంటే పైకి ఎగరేటప్పుడు చేప చిక్కుంటే మనుషులు గమనించకపోతే చనిపోయే ప్రమాదం ఉంది. అలాగని పెద్ద కన్నాలు ఉన్నాయనుకోండి, చేప పైకి ఎగిరి దాని నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చిక్కు వల కాకుండా ట్రైన్ వల ఉంటుంది. అదేంటంటే చిన్న కన్నాలతో ఉండడం వల్ల ఈ పైకి ఎగిరినా మళ్ళీ కింద లోపల పడతాయి. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆపగొట్ట వల్ల ఏంటంటే సరిగ్గా గాలి కిందకి వెళ్ళక, లేకపోతే సూర్యరశ్మి పడక, లేకపోతే వెలుగు సరిగ్గా రాక ఇబ్బంది పడతాయి. కాబట్టి చిన్న కన్నాలుండి సాఫ్ట్గా ఉన్న వల మాత్రం పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే చేప పెద్ద కొద్ది కొరమీను మీకు తెలిసే ఉంటుంది. కొరమీను దాదాపుగా నేను ఎక్కడో విన్నాను చూసాను తెలియదు కానీ 100 మీటర్ల పైబడి ఎగరగలనండి. కొరమీను 100 మీటర్లు పైబడి ఎగరగలను. సో 100 మీటర్లు అంటే తక్కువ కాదు కదా. కాబట్టి మనం 100 మీటర్లు కాకపోయినా ఒక 15 మీటర్లు ఇక్కడ ఎగిరినా బయటపడిపోద్ది. మనం గమనించకపోతే అది చనిపోద్ది. అంతకుమించి చేప ఏమైపోద్ది, చేప పోద్ది అని కాదు. ఏంటంటే గమనించకపోతే అనవసరంగా ఒక ప్రాణం తీసిన వాళ్ళు అవుతాం కదా. ఇవి వండుకొని తింటే ఒక మనిషిని ఆహారం ఇబ్బంది ఉండదు. కానీ అటుకి కాక ఎక్కువగా పోకుండా మనం చూసుకోవాలంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ ట్యాంక్లో చేపలు అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయిపోయింది. కొన్ని ఉన్నాయి. 83, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు అందులో ఒకటి ఎగిరిపోయింది. అన్ని పట్టుకోలేని చూడండి, కష్టమే. కానీ చూద్దాం, అది మాకు అలా ఉంది కదా, చూద్దాం. చిట్టా ఉంది, చిట్టం చూపించాలి. ఇదయా 10 అన్నకు 100. వద్దంటానే పాతదనాన్ని, వద్దంటానే కొత్తదనాన్ని, తింటా
ఎప్పుడైనా మనం ఏ పని చేసినా ఆ పనిలో సంతోషాన్ని ఎదుర్కొంటూ పని చేయాలి. అప్పుడే మనం ఆ పని చేయగలుగుతాము. ఎందుకంటే మనం సంతోషాన్ని ఎదుర్కొంటేనే పని ఎందుకు చేయగలుగుతాం అంటే లోపల ఈ పని చేస్తుంటే ఐఎమ్ హ్యాపీ టు వర్క్. వెన్ యూ హ్యాపీ టు వర్క్, then your work is successfully completed. When you work is very little hard, you feel little hard, then the work also late and not successfully completed. So please feel your work, you feel happy to work anything, you should be success. Wow. అది తర్వాత మిగతా ఏదైనా మిగిలిపోయింటే చూద్దాం అని అందులో అంటే ఒకవేళ ఉంటే ఈ లోపల ఉంటాయి అంటే అందులో ఉన్నాయి కదా ఎక్కువ దగ్గర మనం తీసేసుకుంటే కొంచెం నాకు వాటర్ ఇచ్చేయండి. అది ఇచ్చేసి నాకు వాటర్ ఇచ్చేస్తే అందులో ఉన్న బాటిల్ అన్ని ప్లాన్గా వచ్చాను తెలుసు కదా. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 అది ఇచ్చిన వాటర్ ఇచ్చా 26. రెండు ఉన్నాయి కదా నేను తాగనియా నేను తాగలా వాటర్ బ్రష్ చేసి వాటర్ తాగుతావు మ్యాటర్ తాగుతావు ఇష్టం మ్యాటర్ వాటర్ తాగుదాం చిన్న బ్రేక్ తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇంతసేపు మనం చేసిన పనికి ప్రతిఫలం ఇది. Oh my. Bukan 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145.